చెప్తున్నా వినండి. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకు మనకి మన గొడవలు? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. So hi everyone, after a very long time we are finally back with another episode of Andaru Manolle Bro. అండ్ ఈ ఎపిసోడ్లో ఇంతకు ముందులా మూవీస్ గురించి కాకుండా వీ గోనా రియాక్ట్ టు సమ్ మీమ్స్ అండ్ ఐపీఎల్ రాబోతుంది కాబట్టి ఐపీఎల్ ప్రెడిక్షన్స్ కూడా ఇవ్వాలని అనుకున్నాం. ఎవరికి ఐపీఎల్ టీమ్స్ గురించి తెలీదు, బట్ విల్ జస్ట్ గివ్ అవర్ ప్రెడిక్షన్స్. ఎవరికి క్రికెట్ రాదు, ఐపీఎల్ గురించి తెలియదు, ఎందుకురా మనకి? మరి ఎందుకురా నీకు? వాడికి ఆరెంజ్ ఆర్మీ గురించి, నాకు ఆర్సీబీ గురించి, నీకు ఢిల్లీ గురించి. అరే మా ఇద్దరు కలిసి మా ఫేవరెట్ టీమ్స్ గురించి తెలుసురా, నీకు అది కూడా తెలియదా? అసలు రిషి గారు క్రికెటే చేసాడు కాదురా, వాడికి క్రికెట్ ఎక్కించి ఇప్పుడు వాడే ఉన్నాళ్ళలో కొంచెం ఇంటెలిజెంట్ అయ్యాడు. చూడడానికి ఇతరే వేస్ట్ ఫెయిల్ అనుకున్నా, ఇతర ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నాడు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. చంపేద్దాం అనుకున్నాను రా, కానీ సీఎం రికమెండేషన్ కదా, అందువల్ల అయిపోయాను. ఒక మీడియం రేంజ్ హీరోని గర్ల్స్ తో సీన్స్ ఉంటాయి, ఆయనే కూర్చుని యాక్టర్. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ, వెంకటేశ్వర, నాగార్జున, కమల్ హాసన్ ఈ ఐదుగురితో పంచతంత్రం చేయాలని నాకు. నా గురించి ఏమనుకుంటున్నావురా అంటే ఏమీ అనుకోలేదా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే నేను ఇప్పటికీ ఆ సినిమా మొత్తం అది కాదురా, ఆ సినిమా మొత్తానికి నెగటివ్ ప్రమోషన్ ఏమైనా జరిగిందంటే అది మారుతూ వెళ్ళారా అంతా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? Introverts who can never say no. Hi. Yeah, actually I've been diagnosed with stage 4 cancer. So this week, like doctor has given, this week is my last week. Oh, so sorry. So Devanshu, when is your last day? You mean last working day or last day? Last day in the world. It's Sunday. Doctor, it's Can you please work on Saturday also? You know the client is behind us and this is a very critical time Yeah, for us. That please, Devanshu, I need your support. This is the last time in your life I'm asking. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. Last time in your life, life ఉండదు. Last time in your life. అది కాదు, లాస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఆర్ Last working day. ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. కింద చూడరా, ప్లీజ్ గెట్ లీవ్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ రిపోర్టింగ్ మేనేజర్ బిఫోర్ యూ ప్లాన్ టు లీవ్ ద వరల్డ్. దిస్ కెన్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ఇండియా అంటే నిజంగా. సూపర్ 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 సూపర్. Make sure you schedule KT before you leave. ఇది మీరు చూసుంటాం అనుకున్నా, పోన్లే చూడలేదు. నేను చూసాను సర్లే, నీకు చూసావా దొంగనాయన? అదిరా వాడు చూసినా సరే నీకోసం మళ్ళీ ఫేక్ లాఫ్ ఇచ్చాడు రా అంత. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. I think the answer is 2135. Sorry, it's my mistake. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. చూడు ChatGPT ఫాలోయింగ్ రూల్ నెంబర్ 1 అంట. లే మా మామ ఫంక్షన్ లో రైస్ వేస్తుంటే ఎనఫ్ అని అన్న. నా బిడ్డతో పాటు నా కాందాన్ మొత్తం నీకు ఇస్తా. ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకు ఎదురుపడు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఈడు చూడు, నేను తిన్నాక టిష్యూ ఎక్కడ అని అడిగా అంతే అంటారు. వాష్రూమ్ ఎక్కడ అని అడిగా, వాష్రూమ్ ఎక్కడ అంటారు. ఫింగర్ బోన్ లేదమ్మా అని అడిగాడు. చెయ్యి నవ్వుతున్నావు, సిగ్గులేదురా. మీ వెన్ సమ్మన్ ఫిక్సెస్ మైండ్ గ్రామర్ అండ్ స్వెల్లింగ్ మిస్టేక్స్. ఈడు చూడు, స్వెల్లింగ్ ఏంట్రా, అది స్మెల్లింగ్ అదంట. ఇంగ్లీష్
మిస్టేక్స్ కాదు, అది మిల్క్ షేక్స్ అంట. పొరంబో చరణ్ నువ్వు ఇక్కడ కోల్డ్ బాత్ చేస్తావారా? దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా, దాని గురించి ఆలోచించొద్దు. లేదురా, ఇది సినీ ఫైల్ చైల్డ్హుడ్ వీడియో లీక్డ్. 180+ టాస్క్ స్పెండింగ్ బట్ మీ అండ్ మై బ్రో ఇన్ వ్యాలంటైన్ మోడ్ అంట. సో ఇదంతా ఒక ఎత్తు. వ్యక్తిగత జీవితం వచ్చినప్పటికి మీరు ఇంతకుముందు ఎవరన్నా ప్రేమించారా? ప్రేమించకపోతే మనిషిని ఎలాగవుతుంది సార్, మగడలుగుతుంది సార్. ప్రేమించా, మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ప్రేమించా. ఏ దశలో? కాలేజీ డేస్ లో, యవ్వనంలో. అది ఓకే, అది ఏమో కాస్త తాత్కాలిక ప్రేమలు. అది మీరనేది పాయింట్ ఏంటంటే ఫెటల్ అట్రాక్షన్ కాదు, సీరియస్ గా ఎమోషన్ ఫెటల్ అట్రాక్షన్ కావండి. సీరియస్ గా దట్ ఈజ్ ఏజ్. ఆ ఏజ్ లో ప్రేమ, ప్రేమించా. ఏమైంది మరి? విఫలం కాలా. మీరు నమ్ముతారా? ఆ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా అభిమానించింది, నేను మనస్ఫూర్తిగా అభిమానించా. అయితే ఏంటంటే సార్, ఒక రోజు అమ్మాయి ఇంటికి వెళ్ళా, వాళ్ళ పేరెంట్స్ నన్ను పరిచయం చేయడానికి. మీరు నమ్ముతారా, అది డబ్బున్నవాళ్ళు, బాగా డబ్బున్నవాళ్ళు. మొత్తం అట్మాస్ఫియర్, ఎంతవరకు అమ్మాయి ఇంటికి వెళ్ళలేదండి, మొత్తం అట్మాస్ఫియర్ చూసా. చూస్తే నా జీవన విధానానికి వాళ్ళ జీవన విధానానికి అసలు పొంతం లేదు గురారు, అసలు లేదు. అప్పుడు నేను అక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పి దండం పెట్టి చూసా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రేమించా, విఫలం కాల. నమ్ముతారా? కాకపోతే ఆ అమ్మాయి ప్రేమించలేదు. మీ షోయింగ్ తెలుగు రోత డైలాగ్స్. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం కాదు, మింగే రకం. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కావాల్సింది కూడా అదే లెబ్బ. జాకెట్ లో వెళ్ళి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని, జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరైనా తెలుసుకున్నారా? మధ్యలో అమ్మా నాన్నను తీసుకొస్తావు ఎందుకురా? మగతనం అంటే రా, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైం, ఎనీ ప్లేస్. Meanwhile, అరే ఒకసారి ఆగురా. చూసుకున్నారా? ఓకే, అప్ప పుట్టిన ఫేస్ ఏమన్నాడు రా? ఇద్దరు ఫేసులు చూసుకున్నారా? అసలు మీ అమ్మా నాన్నకి అసలు ఫేసులు చూసుకుంటారా? అసలు ఒక అమ్మ ఇద్దరు ఒక అమ్మ బాబుకి పుట్టినోడు అంట. కాదురా, జాకెట్ లో వేసుకున్న అమ్మాయి మనసు కాదురా, పాకెట్ ఉన్న అబ్బాయి మనసు తెలుసా మీకు? అరే అది కాదు. ప్లీజ్ సెండ్ ద ఎంఓఎం అంటే అమ్మల జోలికి ఎత్తుకొస్తారా అంట. వంగే రకం. స్విగ్గీ సుజుకీలో వస్తుంటే సీఎం సైకిల్ మీద వస్తున్నారు. గేమ్ చేంజర్. ఓ గేమ్ చేంజరా? షేట్, నేను గుర్తు కూడా పెట్టుకోలేదు. విలన్స్ కి పగుల్స్, ఫ్యాన్స్ కి విజిల్స్. ఈ డైలాగ్ కన్నా బాగానే ఉన్నాయి టు బి ఆనెస్ట్. అంటే రాకెట్ కి జాకెట్ కి సంబంధం ఏంటంట? కాదు. అప్పుడు మీన్ వైల్ మీ విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, అది తెలుసుకోవాలంటే. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దాం అంటే కనబట్ల. ఏంట్రీ ఇది? స్టీవ్ అరే పాపోరా రే. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరత్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. చూసారా ఏమైందో? ఎవరికి దొరకలేదు. బాగా ఆడాడు కదా. బాగా వెళ్ళిపోయిందా? కాదురా, చూడరా రే. వీడిని చూడు, ఈ బ్లూ షర్ట్ వాడిని. అది కూడా కాదు, నాకు బాగా వచ్చింది. ఆవిడ కరెక్ట్ జంప్ చేసేటప్పుడు ఈ రావణ్ పరువు ఇది తిరగండి అన్న దూతా అసలు చూడు. అప్పట్లో ఎంతకీ వాడు ఉన్నాడా పోయాడా అంట. ఈ టైంలో ఇక్కడ ఉన్నారంటే మీకోసం ఇంట్లో వాళ్ళు వెతకరా? సరే, పేపర్లో ఉన్నాయా?
ఏ ఉదయం చదవలేదా? ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు. రూల్స్ ప్రకారం డ్రైవరే తాగి ఉండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగలా, శబరిమలకే వెళ్ళారు. చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు. రే, మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు, జిడ్డు మొక్కలు. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు, ఏమనుకున్నావు? మీరు ఈ దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. ఇంటి నెంబర్ చెప్పండి. నాకు బాగా వచ్చేది అదేనా, మీరు దేశానికి మంచి పేరు తెస్తారంటే ఇండియా అనేది మంచి పేరే కదా సార్ అంటే. అది నిన్న మీ నాన్న కుక్కని ఎవరు తినమని చెప్పారు. మా అమ్మ చచ్చిపోయింది, మా కుక్క చచ్చిపోయింది, మా అమ్మకి అది అరగట్లేదంటే చచ్చిపోయిన కుక్కని ఎవరు తినమన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అండ్ ఇంక నుంచి అందరూ మనోళ్ళే బ్రో. ఇంకా ఎపిసోడ్స్ ఇంకా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాం. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మన ఇదంటే మంచి బాలుడు ఇన్స్టాలో ఫాలో కొట్టండి. మంచి బాలుడిని ఇన్స్టాలో ఫాలో కొట్టండి, చీట్ మిల్ అవర్ ఇన్స్టాలో ఫాలో కొట్టండి. అండ్ ర్యాండమ్ వీడియోస్ 2K అని ఉంటుంది, గ్యాలరీలో ఉన్న వీడియోలన్నీ పెడుతుంటాడు. గ్యాలరీలో వీడియోలో ఇదేంటి డిపి లేకుండా ఒకటి ఉంటది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. డిపి ఈ రోజే 2 days బ్యాక్ అప్డేట్ చేశాను. దాన్ని మంచిగా చాట్ జీపీటీ జనరేట్ చేసి పెట్టరా, నీ ఫోటోనే పెట్టుకో. సో ముగ్గురు ఇన్స్టాగ్రామ్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. మా వాడు కామెడీ రీల్స్ చేస్తాడు, మా వాడు ట్రావెల్ రీల్స్ చేస్తాడు, నేను ఏది పడితే అది చేస్తుంటాను. సో మా ఇద్దరిని ఫాలో కొట్టి రిషి గారు దాన్ని ఫాలో కొట్టి ఫాలో కొడితే అన్ఫాలో కొట్టి. ఫాలోవర్ 12 ఉన్నారా, ఇంకా వాళ్ళు కాదు. ఆ 12లో మీ ముగ్గురు, మన ముగ్గురు ఒకళ్ళు. కాదు కామెడీ ఏంటంటే మన గ్యాంగ్ లోనే 10 మంది ఉన్నారయ్యా. అందరు లైక్ కొట్టరు. ఓకే గైస్, ఓకే పీస్ అవుట్, లైక్ బై బై. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇక్కడ ఒకటి పీకు ఏకమైనప్పుడు పీకావా? కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకా. ఓకే.